ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా హాట్ టాపిక్స్లో డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణంరాజు గారు వర్సెస్ డీజీపీ ర్యాంక్ అధికారి అయినటువంటి పివి సునీల్ కుమార్ గారు. వీళ్ళిద్దరి ఎపిసోడ్ చాలా హాట్గా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ప్రభుత్వం పివి సునీల్ కుమార్ గారిని చాలా టార్గెట్ చేసింది. ఇంతకుముందు ప్రభుత్వంలో అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళారని చెప్పి ఆయన సస్పెండ్ చేశారు. అండ్ రఘురామకృష్ణంరాజు గారిని కస్టడీలో హింసించారు అనే ఆ కేసు పెట్టి తాజాగా విచారణకు పిలిచారు. తనను విచారణకు పిలిచేంతవరకు కూడా రఘురామకృష్ణంరాజు గారు ఊరుకోలేదు. రకరకాలుగా ఆయన ప్రయత్నాలు గట్టిగానే చేసినట్లున్నారు. ఇది జరిగే క్రమంలోనే రఘురామకృష్ణంరాజు గారు బ్యాంకులను మోసం చేశారు. దాదాపు 1000 కోట్ల అనే కేసులో 954 కోట్ల కేసులో తన మీద ఉన్నటువంటి స్టేని సుప్రీంకోర్టు ఎత్తేయడం, ఇప్పుడు సిబిఐ రఘురామకృష్ణంరాజు గారిని అరెస్టు చేస్తుంది అనే సంకేతాలు వెలువడడం, దీని మీద పివి సునీల్ కుమార్ గారు ఒక వీడియో చేసి వరుస పెట్టి పోస్టులు పెట్టి విదేశాలకు అనుమతి లేకుండా వెళ్ళాను అని చెప్పి నన్ను సస్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం మరి బ్యాంకులను మోసం చేసి ఈరోజు రేపు సిబిఐ కేసులో అరెస్ట్ కాబోయి అవి నిర్ధారితమైతే యావజ్జీవ కారాగార శిక్ష పడతాది రఘురామకృష్ణంరాజుకి. సో మరి డిప్యూటీ స్పీకర్గా ఉన్న వ్యక్తి మీద సిబిఐ అరెస్ట్కి వెళ్తే రాష్ట్రం పరువు పోతుంది. మరి తననెందుకు అన్ని పద్ధతుల నుంచి తప్పించరు అని పివి సునీల్ కుమార్ గారు పాయింట్అవుట్ చేసి లేవనెత్తడు. బట్ రఘురామకృష్ణంరాజు గారు అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద మీడియా ముందు మౌనంగానే ఉన్నారు. మామూలుగా మౌనంగా ఉండడం ఆయన తత్వానికి విరుద్ధం. బహుశా మరి ఈ కేసులు ఏమైనా కనుక చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయో లేకపోతే ఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలియదు కానీ రఘురామకృష్ణంరాజు గారు సైలెంట్గానే ఉన్నారు. కానీ ఇంటర్నల్గా ఆయన ఒక బిగ్ ట్విస్ట్ ఇచ్చారు అని అఖిల భారత సర్వీస్ అధికారుల నిబంధనలను ఉల్లంఘించుకుంటూ పివి సునీల్ కుమార్ సోషల్ మీడియాలో పోస్టులు వీడియోలు పెడుతూ ఉన్నారు నాకు వ్యతిరేకంగా. ఇది ఆయన సర్వీస్ నిబంధనలకు విరుద్ధం కాబట్టి తనను పూర్తిగా సర్వీస్ నుంచే తొలగించండి అని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి లేఖ రాశారు అని. ఇప్పుడు ఆ లేఖ మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది ఇంట్రెస్టింగ్. ఇప్పటికే పివి సునీల్ కుమార్ గారి తరఫున కొన్ని దళిత ఆర్గనైజేషన్స్ రంగంలో దిగే మరికొంతమంది మద్దతు ఉన్నారు. రఘురామకృష్ణంరాజు గారికి కొందరు మద్దతు ఉన్నారు. సో వీళ్ళ ఎపిసోడ్ సాగుతూ పోతూ ఉంది. ఇప్పటికే పివి సునీల్ కుమార్ గారిని ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున టార్గెట్ చేసింది. అది నెగిటివ్ సంకేతాలు పంపిస్తూ ఉంది జనంలో కూడా, నో డౌట్. ఈ క్రమంలో ఇప్పుడు మళ్ళీ తనను సర్వీస్ నుంచే తీసేయాలని రాజు గారు డీజీపీ గారికి లేఖ రాయడం, సో ఇప్పుడు ప్రభుత్వ కోర్టులో మరో బంతి సిరేశారు. దీని మీద ఇమీడియట్గా పివి సునీల్ కుమార్ గారు కూడా ఒక పోస్ట్ మళ్ళీ పెట్టారు. ఉత్తర కుమారుడి ఉత్తుత్తి లేఖలకు ఇక్కడ భయపడేవాడు ఎవడూ లేడు, ఆ లేఖల సారాంశం ఏంటో తెలుసుకున్న తర్వాత స్పందిస్తా, వెయిట్ అండ్ సీ అని చెప్పి. ఉత్తర కుమారుడి ఉత్తుత్తి లేఖలకు అని రాజుగారిని ఉద్దేశించింది. సో ఈ ఫైట్ అయితే ఇంట్రెస్టింగ్. అసలు ప్రభుత్వం సునీల్ కుమార్ విషయంలో ఎలా ఆలోచిస్తుంది ప్రస్తుతం అనేది ఒక పాయింట్. రఘురామకృష్ణంరాజు గారి మీద సుప్రీంకోర్టు స్టే ఎత్తేసిన తర్వాత సిబిఐ అరెస్ట్ వరకు వెళ్తాదా లేదా, వెళ్ళకపోతే నేను అసలు కోర్టులో పిటిషన్ వేస్తా సిబిఐ మీద అని కూడా అన్నారు సునీల్ కుమార్ పివి. మరి సిబిఐ విచారణ చేస్తుందా లేకుంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా సైలెంట్ ఉండిపోతుందా తెలియదు. అని ఇప్పుడు పివి సునీల్ కుమార్ మీద ప్రభుత్వం రఘురామకృష్ణంరాజు గారి లేఖ మీద ఎలా స్పందిస్తుందో తెలియదు. స్పందించకపోతే రఘురామకృష్ణంరాజు గారు ఎలా స్పందిస్తారో కూడా తెలియదు. బట్ ఈ ఎపిసోడ్ అయితే ఎక్కడో దగ్గరికి వెళ్ళి ఆగాల్సి ఉంటుందేమో. ఆగే ముందు మరికొన్ని బిగ్ ట్విస్టులు అయితే ఇందులో చోటు చేసుకోబోతున్నాయి. అదైతే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది.